బంగారం తెచ్చి ముందు పెట్టినా అది ఎన్ని 22 క్యారెట్ 24 క్యారెట్ అంటాడు. సో అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ పేద ప్రజలకు సాయం చేస్తున్నామా లేదా గవర్నమెంట్, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఓన్లీ ఇంటి ఓనర్స్కేనా అంటే టెనెంట్స్ కూడా కిరాయిదారులకు కూడా ఇస్తామని చెప్పింది కదా, ఇంకేం కావాలి? ఇప్పుడు 200 యూనిట్స్ అంటే దాదాపు 500-600 సేవ్ అయినట్టే కదా. దాంట్లో 500-600 బస్సులో 2-3 ఇక్కడనే 3-4 మీకు సేవ్ అయినాయి కదా. నీకు వచ్చే 15,000 జీతంలా నీకు 3-4 సేవ్ అయినంటే నువ్వు ఎంత మంచిగా చేసినట్టు అది. కానీ ఇదంతా భారం కూడా మళ్ళీ సామాన్య ప్రజల మీద పడుతుంది కదా. ఇప్పుడు సోషల్ ఈక్వాలిటీ లేనప్పుడు రాష్ట్రం బాగుపడదు. ఓకే, ఎందుకంటే ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉండి లేనోళ్ళు లేనట్టు ఉంటే కాదు కదా. ఇప్పుడు లేనోళ్ళని కూడా ఒక లెవెల్ తీసుకుపోవాలంటే ఎక్కడో ఒక దిక్కు అయితే ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు వీళ్ళని కూడా పైకి లిఫ్ట్ చేయకపోతే అర్బన్ నక్సలిజం వచ్చేస్తుంది. ఎందుకంటే నీ దగ్గర ఇంత డబ్బు ఎట్లున్నది, నాకెందుకు వస్తలేదు అని చెప్పి వాళ్ళు కనుక రోడ్ల మీదకి వస్తే మనం బతకలేం మనం. సో వాళ్ళని కూడా పైకి తీసుకుపోతూ మనం ఎదగాలి. ఎప్పుడన్నా కానీ ఎనీ ఎకానమీ మీరు చూడండి, ఉన్నోడు పెరుగుతుంటాడు, దాంతోపాటు లేనోళ్ళు కూడా పైకి వస్తేనే సొసైటీ మంచిగా ఉంటుంది. ఇవి ఇట్లే ఉండి వీని ఇట్లే తొక్కుతా అంటే ఏదో వీడు లేచింది అనుకో ఎవరు బతకలేరు ఇక. సో అది కానివ్వకుండా కాపాడేదే బాధ్యత గవర్నమెంట్ది. సో దానికైతే రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఎక్కడ పోయినా అదే చెప్తారు, ఎవరికైతే లేదో ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. నాకు గవర్నమెంట్ వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు, పేదోనికి సాయం చేయాలి. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు కదా, ఏమన్నాడు, ఎవరికి ఎంత బలం ఉందో వాళ్ళకి అంత ఇవ్వాలి, జనగణన చేయాలన్నారు కదా. సో దాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ కూడా అంతే ఇవ్వాలన్నారు, పొలిటికల్ గా అంతే సాయం చేయాలన్నారు, ఎకనామికల్ అంతే సాయం చేయాలి. ఇప్పటి వరకు మనం ఒక్క బీసీ మంత్రినే చూసినాం కదా, మిగతా శాఖలు ఉన్నాయి కానీ 6 ఖాళీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎందుకు మహేష్ గౌడ్ గారిని ఎమ్మెల్సీ చేయలేదా? ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ ని రాజ్యసభ ఎంపీ చేయలేదు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిండ్రు అట్లా? చిన్న వయసు కష్టపడ్డాడు. ప్లస్ బీసీ కమ్యూనిటీ ఎంతమంది ఆశావాదులు ఉన్న పక్కన పెట్టి ఇచ్చేదా లేదా? అంటే పెద్దపీట వేస్తున్నట్టేనా బీసీ సమాజానికి? 100%. ఇప్పుడు వచ్చే 6 మంత్రివర్గాలు ఇంకా మా ఇద్దరికి రైట్ అన్న. కొత్తగా ఏర్పడ్డ మీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ప్రతినిధులు పదే ఒక మాటనైతే మాట్లాడుతున్నారు. 6 నెలల్లో మళ్ళీ మేమే రాబోతున్నాం, ఒక బంతి గోడకు కొడితే ఎంత స్పీడ్గా వెనకొస్తా అంత స్పీడ్గా మేము రాబోతున్నాం అని అంటున్నారు. 6 నెలలు అంటే నాకు తెలిసి ఇప్పుడు 3.5 నెలలు, అంటే 3 నెలల్లో ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుందా? వాళ్ళకు ఆశ గంటలేదు, ఆత్మసుఖం లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి. ఆల్రెడీ 20-30 మంది టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. అసలు అద్దెకు ఇది పెద్ద స్టేట్మెంట్ లేలే, అటుపక్క అసలు గోడనే లేదు. బంతి ఎడ కొడతావు, అదే గోడ ఉంటే కొడితే నీకు వాపస్ వస్తుంది. గోడ కొడదానికి ఏం లేదు కదా, అది అన్ని పగటి కలరు. అది కానీ 20-30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు. స్టార్ట్ అయితే మీరు చూడండి, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయినా చూడండి, బీఆర్ఎస్ పార్టీ కథం చేసేస్తారు. హరీష్ రావు గారు బీజేపీ జాయిన్ అవుతారు. మీరు రాసి పెట్టుకోండి, మళ్ళీ 6 months తర్వాత మనం వెళ్దాం పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత. కరెక్ట్ గా ఎట్లా చెప్తారన్న మీరు? ఇప్పుడు వాళ్ళు చేసిన కర్మ వాళ్ళకి అనుభవిస్తారు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో 19 మందిని గెలిస్తే 10 మందిని తీసుకుపోయింది కదా. సో సేమ్ మందు ఎక్కడైనా డాక్టర్ కూడా మందు ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళు ఇప్పుడు కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలంటే 100% అధికారంలోకి వస్తేనే డెవలప్ అవుతుందని చెప్పి ఆశతో వస్తారు కదా. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా ఇమీడియట్ తీసుకుంటలేదు, ఆశ చూసి తీసుకుంటుంది. అవసరమా లేదా మనకు అని చెప్పి ఆలోచించుకొని చేస్తుంది. ఆల్రెడీ ఎంపీ ఒక ఆయన జాయిన్ అయింది పెద్దపల్లి, మహేందర్ రెడ్డి జాయిన్ అయింది కదా. సో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఏదో క్రీమీ లేయర్ ఉంది, అంతే ఇక్కడ మంచిగా వెన్న ఉంది, ఇప్పుడు తిందామని చెప్పి వస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎక్కడ పెట్టాలని అక్కడనే పెడుతుంది. అన్న, కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద ఓటర్లు గ్రామీణ ప్రాంతాలలోనే మనం ఓట్ల శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ విషయానికి వచ్చేసరికి ఈవెన్ ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితులు. ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో కేటీఆర్ గారు చేసిన డ్రామా, కేటీఆర్ గారు చేసిన హైపు, ఇట్లా చేసిన అట్లా చేసిన అని చెప్పి పబ్లిక్ ఏమందంటే నిజమే అనుకున్నారు. గ్రామాలలో నమ్మలే. గ్రామంలో వాస్తవంలో పబ్లిక్ తెలుసు కాబట్టి, రోజు వాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి, రైతు కష్టం రైతుకు తెలుసు, కూలీ కష్టం కూలీకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మలే. ఇక్కడికి వచ్చారికి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లోతుగా అంటే క్యాడర్ బూత్ వైజ్గా కూడా డెవలప్ చేసుకోలేము మనం. మున్సిపల్ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కూడా అంత ఏదో మేము జిల్లాలో మేము చేసినంత కష్టము కొద్దిగా దానిలో 20-30% ఇక్కడ లీడర్లు కష్టపడి ఉంటే ఈ పరిస్థితి ఉండకపోయేది, ఇంకొక 10-15 సీట్లు పెరిగేది ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే వాళ్ళు అంతా కుమ్మకే ఎంఐఎం, టీఆర్ఎస్ అంత ఒకటి ఓట్ బ్యాంక్ అంతా షేర్ చేసి ఆయన ఎక్కువ ఓటుతో మెజార్టీతో ఓడిపోలేదు. ఇక్కడ పోయినా 5,000, 10,000 ఓటుతో ఓడిపోయినా కానీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అర్థం చేసుకుంటారు కదా, ఇలా స్టేట్మెంట్తోని తెలిసిపోతుంది ఐటీ కూడా ఏం డెవలప్ కాలేదని. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అంటే 12 పార్లమెంట్లో క్లీన్ స్వీప్ చేయబోతుందా కాంగ్రెస్? 12-13 అయితే పక్కా గెలుస్తుంది. మొత్తం గెలిస్తా నేను చెప్తలేను. ఇంకా కొన్ని జిల్లాలో మేము వీక్ ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా ఉంది, అక్కడ వీక్ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ఉంది, అక్కడ చాలా కష్టపడాలి. ఇంకా
వరంగల్ జిల్లా అయితే సెట్ అయిపోయింది, ఖమ్మం జిల్లా సెట్ అయిపోయింది. వరంగల్ సెటా? ఇప్పుడు ఒకసారి ఒక ప్లాట్ఫామ్ వచ్చినాక ఆగదు కదా, ఇక ముందుకు పోతే. కానీ 2 దఫాలుగా అక్కడ మన బీఆర్ఎస్ గెలవడం మనం చూసినాం కదా ఎంపీ. అప్పుడంటే మేము చెప్తున్నాం కదా, స్ట్రాంగ్ క్యాండిడేట్ లేదు. నా రాజకీయం అంటే చాలా మంది సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్న సందర్భాలు కొన్ని మనం చూస్తా ఉన్నాం. అటువంటి ఈ రోజులలో రాజకీయాలు అంటే వ్యక్తిగత అవసరాల కోసం కాదు, ప్రజల అవసరాల కోసమే రావాలని చెప్పి మీలాంటి వ్యక్తులు బలంగా నమ్మేదాన్ని. రాజకీయం అంటే మీరు అనుకునే డెఫినేషన్ ఏందన్నా? నాకు రాజకీయం అంటే ప్రజాసేవ. ఓకే. దాంతో ప్రజలకు సేవ చేయడానికి, అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా సేవ చేయడానికి రావాలి. ఇప్పుడు నేను నా కాంగ్రెస్ పార్టీ, మా బ్లడ్ కాంగ్రెస్ కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చినా సేవ చేస్తున్నాను. ఓకే. సో రేపొద్దున వెనకాల అంటే అరే వరంగల్ జిల్లాలో ఒక మంచి నాయకుడు అని చెప్పి పేరు వస్తే చాలు. ఎంత డబ్బులు ఎవరు చూడరు కదా. ఇప్పుడు నువ్వు రోల్స్ రాయిస్ కార్లు వస్తున్నావా, మర్సిడీస్ కార్లు వస్తున్నావా, ఇన్నోవాలు వస్తున్నావు, పబ్లిక్ చూడరు కదా. వెనకాల వెంకటరామరెడ్డి దగ్గర పోతే పని అవుతుందా కాదా, ఆ పేరు సంపాదించాలి, ఆ పేరు వస్తే చాలు. అదే 1,00,00,000 కోట్లు. రైట్ అన్న. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తి అయినట్టు మీరు రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం ఏంటనంటే ఏం చెప్తారన్న? నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా ఊరు ప్రజలు కానీ, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ, అయ్యో కాంగ్రెస్ పార్టీలో వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు మాకు అండగా ఉంటాడు, పనిచేసి పెడతారని చెప్పి వాళ్ళు అనుకుంటే అదే నాకు 1,00,000 కోట్లు. వాళ్ళతో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, నేను సంపాదించుకునేది ఏం లేదు. వాళ్ళకి సేవ చేసిన సంతోషం, చేయించుకున్న వాళ్ళకి హ్యాపీ ఉండాలి, చేసినా నాకు హ్యాపీ ఉండాలి. సో ఎంత కష్టమైనా నేను ప్రయత్నం చేస్తా. అవుతుందా కాదనేది తర్వాత సంగతి. ఫస్ట్ అటెంప్ట్ అయితే చేయాలి. అటెంప్ట్ చేసినప్పుడు అయితే మంచిది, కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. కొన్ని మన చేతిలో ఉండవు కదా. సో అట్లాంటి వాటికి నెక్స్ట్ మళ్ళీ వేరే ఆలోచన చేసి ఫ్రెండ్స్ని అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఫ్రీ లీగల్ ఎయిడ్ కోసం ప్రయత్నం చేస్తున్నా. నా కాన్ఫరెన్స్ లో లీగల్ సెంటర్ పెట్టి ఇప్పుడు అన్ని కేసులు చాలా పాపం వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి నా పాప ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ లీగల్ అడ్వైస్ కోసం ఒక చిన్న సెంటర్ ఓపెన్ చేద్దాం చూస్తున్నా. 100% వచ్చే టైంలో చేసి పెడతారు. రైట్ అన్న. పార్టీలో రాష్ట్ర స్థాయిలో మీకున్న సాన్నిహిత్యం కావచ్చు, వ్యక్తిగతంగా మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వెంకటరామరెడ్డి గారిని రాబోయే రోజుల్లో మంచి స్థాయిలో చూడబోతున్నారా మీ అభిమానులు? అంటే డెఫినెట్లీ అయి ఉండొచ్చు. ఓకే. ఎప్పుడు నేను చాలా పాజిటివ్ ఉంటా, ఎవరి మీద నెగిటివ్ ఆలోచించను. ఏదైనా మన మంచి కోసం చెప్పి ముందుకు పోతాం అంతే. అంటే ఉంటారా ఉండరా అనేది చెప్తలేరు మీరు? అరే 100% ఇప్పుడు 10 వస్తే వాళ్ళు అనుభవిస్తారు కదా, నాకన్నా ఎక్కువ వాళ్ళు అనుభవిస్తారు. సో వస్తే మంచిదని నేను అనుకుంటా, వచ్చేంత వెయిట్ చేస్తా. రైట్ అన్న. మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా రాబోయే రోజుల్లో మీరు మంచి స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ రీడర్స్ కూడా అందరికి కూడా కృతజ్ఞతలు.